వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని అన్నారు. బాబువి మురికి ఆలోచనలు కనుకే అన్ని వర్గాల ప్రజలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని కల్పన మండిపడ్డారు. ఆయన్ని వెంటనే మానసిక వైద్యులకు చూపించాలని చంద్రబాబు కుటుంబీకులకు సూచించారామె. గత కొద్ది కాలం క్రితం ఎస్సీలుగా పుట్టాలని ఎవరు అనుకుంటారని చెప్పి ఎస్సీల్ని అవమానపరిచారు. తరువాత బీసీలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందటానికి బీసీలమని చెప్పుకుంటున్నారు కొంతమంది అని చెప్పి వాళ్ళని బీసీలను కించపరచడం జరిగింది. అదేవిధంగా మహిళలను కించపరుస్తూ కోడలు మగబిడ్డనిస్తానంటే ఏ అత్త మాత్రం వద్దంటుంది అని చెప్పి మహిళలను కించపరచడం. అదేవిధంగా నిన్న చూసాం, ఒక స్కూలు బిల్డింగ్ ఓపెనింగ్కి వెళ్ళి ఆయన చేసిన వ్యాఖ్యలు వింటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. మురికి వాడల్లో ఉన్న వాళ్ళకి మురికి ఆలోచనలే వస్తాయి అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మురికి వాడల్ని బాగు చేయాల్సింది ముఖ్యమంత్రి. ఆ మురికివాడల ప్రజల ఓట్లతో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి మురికివాడల ప్రజలు గిట్టటల్లా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ సింగపూరు, మరి అదేవిధంగా అనేక జపాను, దావోసు, మలేషియా వివిధ కంట్రీల్లో తిరుగుతూ ఉంటున్నారు. గెలిచిన దగ్గర నుంచి కూడా ఎక్కువ శాతం విదేశాల్లోనే తిరుగుతూ ఉన్నారు. ఆయనకి విదేశాల ప్రజలే నచ్చుతున్నారు, కానీ మరి భారతదేశంలో ఉండే ప్రజలు నచ్చటంలా, మురికివాడల్లో ఉండే ప్రజలు ఆయనకి ఇష్టం లేకుండా పోతా ఉంది. మరి ఈ విధంగా మాట్లాడే ముఖ్యమంత్రి గారు, మాకైతే డౌట్ వస్తూ ఉంది, ముఖ్యమంత్రి గారి స్థితి, మైండ్ ఏ విధంగా ఉంది అనేది. మేము వారి కుటుంబ సభ్యులకు కూడా హితవు పలుకుతూ ఉన్నాం. ఆయన ఎవరికైనా మంచి మానసిక వైద్యుడికి చూపించి ఆయన్ని కొద్దిగా మరి వైద్యం చేయించితే బాగుంటుందేమో అని. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలు కాదు అవి. నన్ను గెలిపించేశారు ప్రజలు, నేను అన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చకుండా నేను ముఖ్యమంత్రిని అయిపోయాను. ముఖ్యమంత్రిని అయిన తర్వాత నేను ఏది మాట్లాడినా చెల్లిపోతుంది, నేనేది మాట్లాడినా నన్ను ఎవరూ చేయలేరు, నన్నెవరూ ఏమీ చేయలేరన్న విధంగా ఆయన వ్యవహారం ఉంది. నిన్నగాక మొన్న ఆయన ఎస్సీల్ని కించపరుస్తూ ఎస్సీలుగా ఎవరు పుట్టాలని అనుకుంటారు అని చెప్పి అన్నప్పుడు దళితులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరగబడ్డారు. ఇంతవరకు ఆయన ఈ విధమైన స్టేట్మెంట్స్ చేసి ఆయన నుంచి ఏదో అనుకోని విధంగానో లేకపోతే నోరు జారి అన్నాను అని చెప్పి అంటారేమో, క్షమాపణ అడుగుతారేమో దళితులని అనుకున్నాం. కానీ ఇంతవరకు అలాంటిదేమీ జరగల. దానికి ఉదాహరణ, నిన్న అంబేద్కర్ విగ్రహాలకు రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకం చేసి మరలా దళితులందరూ కూడా నిన్న ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి వెంటనే దళితులను కించపరిచినందుకు అని చెప్పి అడగటం జరిగింది. మురికివాడల ప్రజల్ని కించపరిచినందుకు ఆ మహాత్మా గాంధీ ఎవరైతే మురికివాడల్లో మరి పారిశుద్ధ్య కార్మికుల్లాగా ఆయన మరి క్లీన్ చేసి పరిశుభ్రం చేసి ఆయన మనందరికీ ఉదాహరణగా నిలబడ్డాడు. ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉండుంటుంది. దళితుల్ని కించపరిచినందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆత్మ క్షోభించి ఉంటుంది. మరి మీ అందరికీ తెలుసు, మురికివాడల్లో పుట్టిన వాళ్ళు అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులయ్యి ప్రపంచంలోనే మేధావులుగా తయారయ్యి, మరి అలాంటి పరిస్థితులున్న మన దేశంలో ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడటం అనేది మురికివాడల ప్రజల్ని పూర్తిగా అవమానం చేయటమే. మురికివాడల ప్రజల్లో మురికి ఆలోచనలు రావు. మన మనసు మురికిగా ఉంటే మురికి ఆలోచనలు వస్తాయి, హృదయం మురికిగా ఉంటే మురికి ఆలోచనలు వస్తాయి.
అలాంటి మురికి ఆలోచనలు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టే ఈ విధమైన ఆలోచనలు వస్తున్నాయని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మొన్న ఈ మధ్య రైతుల్ని అవమానపరుస్తూ రాజధాని రైతుల్ని వాళ్ళు భూములు తీసుకునేటప్పుడు రాజధాని రైతుల దగ్గర నుంచి ఏ రైతు ఎక్కడైతే భూములు ఇస్తారో అదే గ్రామంలో వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే వ్యాపారానికి స్థలాలు కానీ ఇస్తామని చెప్పి వాగ్దానం చేయటం జరిగింది. అయితే మొన్న మధ్య మరి మంత్రులు వాళ్ళకి ఎవరు ఏ ఊర్లో రైతులకు ఆ ఊర్లో ఇవ్వటం లేదు, ఇవ్వటం కుదరదు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ గట్టిగా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి గారు అంటున్నాడు రైతుల అత్యాశ అని. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజల్ని కూడా అవమానపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు పూర్తిగా మురికి ఆలోచనలు ఉన్నాయని చెప్పి ఆయన హృదయంలో తెలుస్తూ ఉంది ప్రజలందరికీ. అయితే ఇంకొక విషయం, ఇలాంటి మురికి ఆలోచనలు ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. నా చేతికి ఉంగరం లేదు, నా చేతికి వాచీ లేదు, ఉంగరం వాచీ లేని వాడిని నేను అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి వాచీ ఉంగరం లేని ముఖ్యమంత్రిని ఇంత ఇదిగా చెప్పుకునే ముఖ్యమంత్రి గారు తాత్కాలిక రాజధాని భవన నిర్మాణం విషయంలో కూడా ఆ భవనాన్ని నిర్మిస్తూ ఆ భవనానికి పైన హెలికాప్టర్ ల్యాండ్ అవటం కోసం ఆయన హెలీప్యాడ్ నిర్మాణం చేసుకుంటున్నాడంటే ఇంకెంత విచిత్రమో మీరు ఒక్కసారి ఆలోచించాలి. నిధులు లేవంటారు, ఇంకో ప్రక్కన లోటు బడ్జెట్లో ఉన్నామంటారు. ఉంటూ ఈ విధంగా మరి దూబరా ఖర్చులు చేస్తున్న ముఖ్యమంత్రిని ఏమని అనాలి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మురికి ఆలోచనలు ఉన్నది ముఖ్యమంత్రి గారికా లేకపోతే మురికివాడల ప్రజలకా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఇంతవరకు క్షమాపణ చెప్పకపోవడం దారుణమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆవేదన వ్యక్తం చేశారు. మురికి వాడల్లో ఉంటే మురికి ఆలోచనలే వస్తాయని తాజాగా